అందరూ ఎలా ఉన్నారు? మన ఛానల్స్లో వీడియోస్ మానేసి చాలా రోజులు అయిందండి. ఏ వీడియోస్ చేయాలో మనకు తెలియలేదు ఇప్పుడు దాకా. అదిగో మనం వీడియోస్ మానేసాం. ఈ కాంచి మన ఛానల్స్లో ప్రతి దాని గురించి రివ్యూస్ ఇస్తాము. ఇప్పుడు మనం ఈరోజు ఈ బండి ఓలా ఎలక్ట్రికల్ బండికి రివ్యూ ఇద్దామని వచ్చాము. ఈ బండి నాదే అండి. ఈ బండి తీసుకొని 3 నెలలు అవుతుంది. 3000 కిలోమీటర్ల దాకా తిరిగాను ఈ బండిని. ఇప్పుడు దాకా మనం తిరిగి ఏం కంప్లైంట్స్ ఉన్నాయో, దీని బండి ఎలా ఉందో చెప్దామని ఇందులో లాగాం. ఈ బండి మనకి ఎంత పడింది, ఈ బండి వల్ల మనకి నాకు ఎంత లాస్ అయిందో మీకు లాస్ట్లో చెప్తాను ప్రైస్ ఎంతో. ఈ బండి ఇప్పుడు దాకా మనకి ఎలా ఉందని చెప్తామని వీడియో స్టార్ట్ చేసాం. ఈ బండి మనకి ఫుల్ ఛార్జింగ్ చేయాలంటే ఇంచుమించు 6.5 గంటలు పడుతుందండి. ఫుల్ ఛార్జ్ చేసిన తర్వాత మనకి ఎన్ని కిలోమీటర్లు వస్తుందంటే, నార్మల్ మోడ్లో వెళ్తే కనుక 1 కిలోమీటర్కి ఒక పర్సెంటేజ్ అని చెప్పి 100 కిలోమీటర్లకి 100% వస్తుంది నార్మల్ మోడ్ అయితే కనుక. ఈకో మోడ్లో వెళ్తే కనుక ఈ బండి మనకి ఈజీగా 110 నుంచి 120 దాకా వస్తుంది. ఈకో మోడ్ అంటే మనకి స్పీడ్ వచ్చి 40లో వెళ్తుంది, ఎక్కువ వెళ్దాం. అదే హైపర్ మోడ్ కానీ స్పోర్ట్స్ మోడ్ కానీ వెళ్తే మనకి బండి మైలేజ్ మనకి తక్కువ వస్తుంది. కంపెనీ వచ్చిన ఒరిజినల్ మైలేజ్ వచ్చి దీనికి 195 ఇచ్చాడండి. కానీ 195 రాదు ఇది మనకి. పక్కాగా మామూలుగా మేము చూసిన దాని ప్రకారం బండి వచ్చి 110 నుంచి 115 వరకు కన్ఫామ్గా వస్తుంది మనకి. అంటే మనం సపోజ్ మనకు 50 కిలోమీటర్ వెళ్ళాలంటే కనుక ఆడికి వెళ్ళి మళ్ళీ ఛార్జ్ చేసి రివర్స్ రావాలి కన్ఫామ్గా. 100% వెళ్ళి వెనక్కి రాదు. నెక్స్ట్ వచ్చి బండిలో మనకి మెయిన్ ఫీచర్ ఏంటంటే కీ ఉండదండి దీనికి. ఓన్లీ కీలెస్ ఇది. కీ లేకుండా మనకి ఓన్లీ పాస్వర్డ్ డిస్ప్లే మీద టైప్ చేసుకోవడం, లేదా ఫోన్ నుంచి మనం ఆపరేట్ చేసుకోవడం, ఆ టైప్లో ఉంటుంది. చాలామంది కీ లేకుండా ఇష్టపడే వాళ్ళకి ఈ బండి మట్టి చాలా బాగుంటుంది. మన బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే, బ్యాటరీ వచ్చి 4 కిలోవాట్ బ్యాటరీ అండి ఇది మనకి. ఫుల్ ఛార్జ్ చెప్పాను కదా ఆల్రెడీ. మీకు ఫుల్ ఛార్జ్ వచ్చి కంపెనీ ఇచ్చినంత రాదు కనుక నార్మల్గా 110 వస్తుంది. ఈ బ్యాటరీ మనకి ఫుల్కి ఛార్జ్ చేసుకోవాలంటే 6.5 గంటలు పడుతుంది, మీకు ఆల్రెడీ చెప్పాను. ఈ బ్యాటరీని ఈ ఉండే ప్లేస్ ఇది మనకి. ఇక్కడ నుంచి ఇలా బ్యాటరీ ఉంటుంది లోపల. నెక్స్ట్ వచ్చి మనకి ఛార్జింగ్ చేసుకోవాలంటే ఇదిగోండి, ఇది సింపుల్గా ఇలా నొక్కితే ఇది ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి ఛార్జింగ్ ఇది ఛార్జింగ్ కవర్ అని మనం అడిషనల్గా వేయించాం. ఇది ఛార్జింగ్ పోర్టు. ఛార్జింగ్ ఇందులో కనెక్ట్ చేసుకోవాలి. ఇది జాగ్రత్తగా చూసుకోకపోతే మీకు చిన్నపిల్లలు ఎవరన్నా ఈ లబ్బర్ అని క్యాప్ మనం అడిషనల్గా వేయించుకోవాలండి. కంపెనీ ఇవ్వడం ఇది. ఎందుకంటే మనకు వాటర్ వెళ్ళినా లేదా చిన్నపిల్లలు అంటే ప్రాబ్లం వస్తుంది కాబట్టి మనం విడిగా వేయించేది. ఇది కాస్ట్ వచ్చి 150-200 అంతా పడుతుంది. ఈ డోర్ కోడ్ కూడా దీనికి ఏం లాక్ ఏం లేదు, ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు. కానీ కొంచెం ఇబ్బంది, కానీ బట్ ఏం చేయలేం కాబట్టి. నెక్స్ట్ వచ్చి మోటార్ 11 కిలోవాట్ హైవీ మోటార్ అండి. మంచి స్పీడ్ ఉంటుంది. టాప్ స్పీడ్ వచ్చి మీకు ఆల్రెడీ చెప్పాను 120 టాప్ స్పీడ్ వెళ్తుంది బండి వచ్చేది. నెక్స్ట్ వచ్చి మనకి ఫ్రంట్ బ్యాక్ కూడా డ్యూయల్ డిస్క్ అండి ఇది. ఫ్రంట్ బ్యాక్ డ్యూయల్ డిస్క్, ఏబిఎస్ అయితే కాదు ఇది. ఇది ఫ్రంట్ బ్యాక్ కూడా డ్యూయల్ డిస్క్ అని చెప్పాను కదండి. కాంబో బ్రేక్ అండి, ఏబిఎస్ కాదు. మనకు ఒక ఎదర్ బ్రేక్ నొక్కితే వెనకాల కూడా అప్లై అవుతుంది బ్రేక్ సిస్టమ్. ఫ్రంట్ బ్యాక్ డ్యూయల్. ఇది డ్యూయల్ రెండాట్లు కూడా 2 ఫ్రంట్ బ్యాక్ కూడా సస్పెన్షన్లు ఇచ్చాడు. ఇలాగా ఇది లాస్ట్ మోడల్తో పోలితే 2 సస్పెన్షన్లు ఇచ్చాడు వీటికి. మనకి ఈ లాస్ట్ S1 ఫస్ట్ జనరేషన్ వచ్చింది మనకి. ఇందులో ఒకటే సస్పెన్షన్ ఇచ్చారు, పెద్ద లావుది. అందుకని ఈసారి మట్టికి 2 సస్పెన్షన్ ఇచ్చారు మనకి. ఇందులో కొంచెం క్వాలిటీ పర్లేదు సస్పెన్షన్ బలంగా. నెక్స్ట్ వచ్చి టైర్లు వచ్చి కూడా మనకి 2 కూడా సేమ్ సైజు ఉంటాయి. టైర్లు సైజులు ఏం మారలేదు. నెక్స్ట్ వచ్చి ఇంకా దీని కొంచెం మాట్లాడుకోవాలంటే బిల్డ్ క్వాలిటీ అయితే కొంచెం యావరేజ్గా ఉంది. అంత బిల్డ్ క్వాలిటీ అంత గొప్పగా అయితే ఏం లేదు. మనకు ఓన్లీ లోకల్లో తిరగడానికి ఆ టైప్లో అయితే పర్లేదు. ఓన్లీ రోడ్డు బాగుంది, గతుకుల్లో అది డూమ్ సౌండ్ వచ్చేస్తుంది 100%. దీని సర్వీస్ పరంగా మాట్లాడుకుంటే మట్టికి సర్వీస్ అయితే ఓలా సర్వీస్ అసలు బాగోలేదు. ఇంచుమించు ఎవరో రెస్పాండ్ అవ్వరు. మనం దేని గురించి తీసుకోవాలంటే పెట్రోల్ బండితో మనం కంపేర్ చేసుకుంటే కొంచెం బెటర్ కాబట్టి ఎలక్ట్రికల్ బండి ఏదైనా తీసుకోవచ్చు. మనం వాళ్ళనే తీసుకోవాలని రూల్ ఏం లేదు. కాకపోతే ఏంటంటే కొంచెం అన్నట్ల మీద మైలేజ్ కొంచెం ఇది ఎక్కువ వస్తుంది కాబట్టి వాళ్ళని ప్రిఫర్ చేశాను నేను. మీకు సర్వీస్ అయితే మట్టికి కొంచెం ఇబ్బంది పడాలి. మన దగ్గర ఇంకో సెకండ్ పెట్రోల్ బండి ఉంటేనే మన ఎలక్ట్రికల్ బండి తీసుకోండి, లేకపోతే వద్దు. ఎందుకంటే మనకి ఇది ఎప్పుడు హ్యాండ్ ఇస్తుందో తెలియదు. మేము ఇప్పుడు దాకా చిన్న కంప్లైంట్లు వచ్చినాయి తప్ప పెద్ద కంప్లైంట్లు అయితే ఈ బండికి రాలేదు. ఉద్యమం తీసుకుంటే దీని డిస్క్ బ్యాడ్లే మించుమించు ఫ్రంట్ డిస్క్ బ్యాడ్లు వచ్చి 850 రూపాయలు, బ్యాక్ డిస్క్ బ్యాడ్లు వచ్చి 870 ఎంత ఉంది. రేట్లు కూడా బాగా ఎక్కువ తీసుకుంటున్నారు. ఈ స్పేర్స్ కూడా మనకి వాళ్ళలో కాకుండా, వాళ్ళ సర్వీస్ సెంటర్ కాకుండా బయట కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. దీంతో పాటు మనకు బండితో పాటుకి ఇచ్చే ఏమైనా యాక్సెసరీస్ ఉన్నాయంటే కనుక ఓన్లీ మిర్రర్స్ ఇస్తాడు, ఒక ఛార్జర్ ఇస్తాడు. మీకు ఛార్జర్ లాస్ట్లో చూపిస్తాను.
ఈ ఫుట్ రెస్ట్ ఉంది కదా, ఈ ఫుట్ రెస్ట్ కంపెనీ కూడా ఇవ్వడండి. మనం ఎడిషనల్గా లేడీస్ మన ఇంట్లో మన ఫ్యామిలీస్ ఎవరైనా కూర్చొని ఇబ్బంది పడతారని ఎడిషనల్ మనం వేయించుకోవాలి. ఇది వారాల్లో అయితే కాస్ట్ ఎక్కువ ఉందని చెప్పి మేము బయట వేయించాను ఈ ఫుట్ రెస్ట్, మనం లేడీ ఫుట్ రెస్ట్. ఇది వచ్చి 600 పడింది మనకి ఇంచుమించు. ఇది వచ్చి మనకి బండి నడిచేదంతా కూడా బెల్ట్ డ్రైవ్ అండి. ఇది బెల్ట్తో ఇచ్చాడు. లాస్ట్ టైం జన్1 మోడల్ చూసుకుంటేనేమో మనకి అంతా మొత్తం కవరింగ్ చేసి మొత్తం ఇచ్చేసాడు సేఫ్టీగా. ఇదేమో ఓపెన్గా బెల్ట్లో ఇచ్చాడు. అది కొంచెం బిల్డ్గా అది బాగుంది, కొంచెం ఇక్కడ సేఫ్టీ ఇది అంత సేఫ్టీ లేదు. చూసారు కదా, గతుకులు వెళ్ళడం వల్ల మనకి అప్పుడే అంతా ఊడిపోయింది 3 నెలలకి. ఈ ఫ్యూచర్స్ ఉన్నాయండి, ఇవన్నీ ఎలా ఆపరేట్ చేయాలో ఒకసారి చెప్తాను మీకు క్లియర్గా. ఇలా పవర్ బటన్ నొక్కగానే ఒకసారి మనం ఆటోమేటిక్గా ఇలా పాస్కోడ్ అడుగుతుంది, ఎందుకంటే ఇది కీ ఉండదు కాబట్టి. మనం ఏదైతే పాస్కోడ్ మనం సెటప్ చేసుకున్నా పాస్కోడ్ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు టచ్లో. ఇది ఇంచుమించు 7 ఇంచెస్ ఎల్ఈడి స్క్రీన్ అండి ఇది మనకి. ఇందులో అన్నీ ఉంటాయి. లేదా మన ఫోన్ ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు, యాప్ ఉంటుంది. ఈ మన పాస్వర్డ్ ఇలా ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా ఇలా వస్తుంది, ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత సింపుల్గా మనం చేయాల్సింది ఏమీ లేదు. జస్ట్ మనం ఇలా బండి మీద ఎక్కి స్టాండ్ తీసి ఏదో ఒక బ్రేక్, 2 బ్రేకులని కాదు, ఏదో ఒక బ్రేక్ నొక్కి ఈ పవర్ బటన్ ఉంది కదా, పవర్ బటన్ ఒకసారి నొక్కితే ఆటోమేటిక్గా అంటే రైట్ స్టార్ట్ అయినట్లు ముందుకు వెళ్తుంది. ఇలా వెళ్ళే ప్రాసెస్లోనే మనకి ఇక్కడ ఈ బటన్ ఉంది కదండి, మళ్ళీ ఈ బటన్ ఇది మన మోడ్ బటన్ ఉంటుంది. ఈ మోడ్ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఈకో మోడ్ వస్తుంది. ఈకో మోడ్లో వెళ్తే మన లోకల్లో 42 అలా వెళ్తుంది. మనకి మైలేజ్ బాగా ఎక్కువ వస్తుంది, ఎందుకంటే ఈకోలో వెళ్తుంది కాబట్టి. అదే మనం సపోజ్ నార్మల్లో వెళ్తే కనుక ఆటోమేటిక్గా టాప్ స్పీడ్ వచ్చి నార్మల్లో 80 వెళ్తుందండి. మైలేజ్ కొంచెం మరి ఒక తక్కువ వస్తుంది, ఒక 90. నెక్స్ట్ వచ్చి మనకి ఇప్పుడు బ్యాటరీ సింబల్ ఉంది కదా, బ్యాటరీ పర్సనేజ్ చూపిస్తుంది. అలాగే మనం ఈ బ్యాటరీ మీద ఇలా ట్యాప్ చేస్తే ఒకసారి నొక్కితే మన ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది యావరేజ్ చూపిస్తుంది. మరి ఎగ్జాక్ట్ రాకపోయినా ఇంచుమించు చూపిస్తుంది, బాగానే వెళ్తుంది. నెక్స్ట్ వచ్చి మనకి ఇంకా మిగతా 2 మోడ్స్ కూడా మీరు నార్మల్గా ఆఫ్లో ఉన్నప్పుడు చెల్లవు, ఎందుకంటే బండి రైడ్లో ఉన్నప్పుడు చూపిస్తుంది. నార్మల్గా మనకి పార్కింగ్లో వచ్చారంటే కనుక ఈ రెడ్ బటన్ ఒకసారి ఇలా నొక్కితే ఆటోమేటిక్గా పిఎన్ వచ్చి పార్కింగ్కి వచ్చి. తర్వాత మనకి ఇందులోనే గూగుల్ మ్యాప్ అని ఇచ్చాడండి, రోడ్ మ్యాప్ అని కూడా. ఇలా పక్కకి స్వైప్ చేస్తే చూసారు కనపడుతుంది మీకు, సెట్టింగ్స్ అని ఇలా ఇచ్చాడు. నెక్స్ట్ టైం ఇక్కడ మ్యాప్ ఇచ్చాడు. కావాలంటే మ్యాప్లో మనకి ఏదైనా లొకేషన్ కావాలంటే టైప్ చేసుకోవడమే. ఓకే, ఇలా మనం ఇందా చెప్పిన కదా ఆల్రెడీ, ఇలా పక్క స్వైప్ చేస్తే ఇలా మ్యాప్ వస్తుంది. ఇదేమో మనకి సెట్టింగ్స్. డార్క్ మోడ్ కావాలంటే డార్క్ మోడ్ వస్తుంది మనకి. ఇలా నొక్కితే ఆటోమేటిక్గా డార్క్ మోడ్ అప్లై అవుతుంది. మనకి బండి మోడ్ ఉంది కదా, సౌండ్ కూడా వస్తుంది. కావాలంటే ఆయన సైలెంట్కి వెళ్ళడం కన్నా సౌండ్ ఆన్ చేసుకుంటే మనకి రన్నింగ్లో బండి సౌండ్ వస్తుంది. ఇది సేఫ్టీ లైట్ అంటాం కదా, 4 సిగ్నల్ వెలిగితే సేఫ్టీ లైట్ అండి. నెక్స్ట్ వచ్చి మనకి సెట్టింగ్స్. ఈ సెట్టింగ్స్ మనకి ఇలా వస్తుంది. ఇందులో మనకి బ్లూటూత్ కానీ, వైఫై కానీ, సౌండ్స్ కానీ, లైట్స్ కానీ మొత్తం అన్ని ఇందులో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మనం. ఇలాగా డాక్యుమెంట్స్ కూడా ఇందులో అప్లోడ్ చేసుకుంటే ఎప్పుడైనా ఏ పోలీస్ ఆపినప్పుడు లైసెన్స్ కానీ అన్నీ కూడా ఇందులో షో అవుతుంది. అలానే ఇందాక చెప్పిన డాక్యుమెంట్స్ కూడా ఇందులో అప్లోడ్ చేసుకోవచ్చు. ఇలా డాక్యుమెంట్ మీద క్లిక్ చేసి మన ఫోన్ ద్వారా చేసుకుంటే, ఇప్పుడు సపోజ్ ఇవన్నీ కూడా నా బండి యొక్క డాక్యుమెంట్స్ ఇవన్నీ, వీటి మీద క్లిక్ చేస్తే డాక్యుమెంట్స్ వస్తాయి మనకి. తర్వాత ఏమో సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవాలి మనం. అలాగా బండి ఇన్ఫర్మేషన్ కావాలంటే అబౌట్లో ఉంటుంది, హెల్ప్ కావాలంటే హెల్ప్ వెళ్ళాలి. మళ్ళీ బ్యాక్ అలా వచ్చేయండి, బ్యాక్ ట్యాప్ చేసి ఇలా ఉంటుంది నార్మల్ మోడ్. హోమ్ బటన్ ఇది, హోమ్ ఇలా ఉంటుంది. కావాలంటే మన థీమ్ కూడా మార్చుకోవచ్చు, మనకు నచ్చిన థీమ్స్ దాంట్లో ఉన్నాయి, కొన్ని మార్చుకోవచ్చు. నా బండి ఇప్పుడు దాకా వచ్చి 2500 తిరిగింది ఇంచుమించు ఆల్మోస్ట్. ఇంకా సర్వీస్ అలాంటిది బండి ఇవ్వలేదు, ఇవ్వాలి ఫ్యూచర్లో. నెక్స్ట్ వచ్చి బటన్స్ అన్ని మనకు కూడా బిల్డ్ క్వాలిటీ చాలా, బటన్స్ పరంగా అయితే బిల్డ్ క్వాలిటీ బాగుంది, పర్లేదు చెప్పుకోవడానికి. ఈ బటన్ వచ్చి మనకి క్రూజ్ మోడ్ అంటారండి దీన్ని, ఎందుకంటే క్రూజ్ మోడ్ వాడతారు, ప్లస్ రివర్స్ కంట్రోల్ కూడా ఉంది. బండి ఎప్పుడైనా లేడీస్కి చాలామందికి ఏంటంటే బండి వెనక్కలాగాలంటే చాలా ఇబ్బంది పడుతుంది. సపోజ్ ఇప్పుడు లేడీస్ చాలామందికి బండి వెనక్కలాగాలంటే ఇబ్బంది పడతారు. ఈ బటన్ ఉంది కదండి, ఇది మన రైడ్ మోడ్లో పెట్టి బటన్ ఉంది, బటన్ ఒకసారి నొక్కి ఎక్సిలేటర్ అనేది ముందుకు ఇవ్వాలండి. ఇలా ముందుకు వెనక్కి వెళ్తుంది, వెనక్కి ఎవరి సాయం తీసుకోక్కర్లేదు, ఆటోమేటిక్గా అదే వెనక్కి వెళ్తుంది. లేడీస్కి బాగా ఉపయోగపడుతుంది బండి, జెంట్స్కి అనేది. ఇలా తర్వాత మనకి ఇదే బటన్ వచ్చి నార్మల్గా ఏమో రివర్స్ బటన్ ఉంటుంది, రివర్స్ మోడ్ ఇదే బటన్. అదే ఇది ఆర్ బటన్ రన్నింగ్లో మనం నొక్కితే ఏమవుతుందంటే క్రూజ్ కంట్రోల్. అంటే మనం సపోజ్ ఒక స్పీడ్ మెయింటెనెన్స్ అయినప్పుడు ఎక్సలేటర్ పట్టుకుని ఇలా కూర్చోక్కల్లా, ఈ బటన్ అనేది నొక్కితే ఆ స్పీడ్ అదే దాన్ని కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది, తగ్గదు. మన ఎక్సలేటర్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు, ఆటోమేటిక్గా అదే ఇచ్చుకుంటుంది.
నెక్స్ట్ వచ్చి ఇది లైట్లు అండి, హెడ్ లైట్. ఇది బండికి హెడ్ లైట్. ఒకసారి నొక్కితేనేమో ఒక లైట్ వెలుగుద్ది, 2 సార్లు నొక్కితే 2 లైట్లు వెలుగుద్ది. లాంగ్ ప్రెస్ చేసుకుంటేనేమో డిఆర్ఎల్ రౌండ్ ఉంటుంది కదండి లైట్, అది వెలుగుతుంది. ఈ లైట్కి సంబంధించినవి ఇవి 2 సిగ్నల్స్ అండి. ఇవి లెఫ్ట్ రైట్ మనకి ఎటు కావాలన్నట్టు వేసుకోవడానికి. ఇది ఆటో టర్న్ ఆఫ్ సిగ్నల్, అంటే సపోజ్ మన సిగ్నల్ వేసి మలుపు తిరగగానే ఆటోమేటిక్గా మన సిగ్నల్ ఆగిపోతుంది. నెక్స్ట్ వచ్చి మనకి ఎమర్జెన్సీ ఎప్పుడైనా 4 లైట్ ఆన్ చేయాలంటే కనుక సింపుల్గా మీరు ఏం చేయాలంటే ఏదో ఒక బటన్ లాంగ్ ప్రెస్ చేసుకుంటూ పట్టుకుంటే మనకి 4 సిగ్నల్స్ ఆన్ అవుతాయి. చూడండి సేమ్ ఏదో వెలుగుతున్న 4 లైట్లు వెలుగుతుంది. ఇప్పుడు ఎమర్జెన్సీ అవుతే ఆన్ చేసుకోవచ్చు మనం ఈ బండికి ఇలాగా. మళ్ళీ నొక్కితే మట్టుకి ఆగిపోతుంది సేమ్. ఇదేమో వచ్చి మనకి బండి వచ్చి హార్న్ అండి. ఇది హార్న్ కూడా పర్లేదు, బాగానే ఉందని చెప్పాలి. సౌండ్ మన ఎలక్ట్రికల్ బండి అని చెప్పినా సరే సౌండ్ బాగానే ఉంది హార్న్ ఇది. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ ఏదన్నా కవర్ లాంటివి ఏమన్నా హ్యాండిల్ తగిలించుకోవడానికి కూడా ఇచ్చాడు మనకి. దీనికి 2 స్పీకర్లు ఉన్నాయండి బండికి. మన ఫోన్లో బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని సాంగ్స్ కూడా పెట్టుకోవచ్చండి మనకి. దీంట్లో హైలైట్ అదే, ఎప్పుడైనా ఫ్రెండ్స్తో సరదాగా వెళ్ళినప్పుడు బాగా పనిచేస్తుంది. మనకి ఇక్కడ బండికి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇచ్చాడు. మనం మొబైల్ ఛార్జింగ్ చేసుకోవాలంటే బండికి మొబైల్ ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు మనకి. ఇది ఇవి మనకి కేబుల్ పెట్టుకుని చేసుకోవచ్చు, రన్నింగ్లో బాగానే ఉంటుంది. స్టాండ్ వెనకాల పాకెట్ కింద ఇచ్చడం, అన్నింటిలో మనకి మొబైల్స్ కానీ ఏదైనా పెట్టుకోవడానికి బాగానే ఉంటుంది. వాటర్ బాటిల్ కానీ చిన్న చిన్న వస్తువులు 2 వైపులో పాకెట్స్ ఉన్నాయి దీనికి. ఎలాగో ఇచ్చాడు కాబట్టి దీంతో పాటు అది కూడా మనకి లగేజ్ పెట్టుకుని బాగుంటుంది. ఓపెన్ చేసుకోవాలంటే సింపుల్గా ఇక్కడ బటన్ ఉంది కదండి, ఇది ఈ బటన్ ఇలా నొక్కితే ఈ బటన్ ఇలా నొక్కితే ఆటోమేటిక్గా ఒకసారి డిక్కీ ఇలా ఓపెన్ అవుతుంది. డిక్కీ మట్టికి బాగా ఎక్కువ స్పేస్ ఇచ్చాడు. ఇంచుమించు మన 2 హెల్మెట్లు పడతాయి ఇందులో. మనకి స్పేస్ బాగుంటుందండి ఎక్కువ. మళ్ళీ సేమ్ నొక్కి లాక్ చేస్తే క్లోజ్ అయిపోద్ది, మళ్ళీ రాదు. మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను కదండి ఛార్జర్ లాస్ట్లో చూపిస్తానని. ఈ ఛార్జర్ వచ్చేసరికి సింపుల్గా ఛార్జర్ ఎప్పుడు కూడా మేము బండి డిక్కీలో పెట్టుకుంటాం, లాంగ్ వెళ్తే మటుకు పని చేస్తుందని. ఈ ఛార్జర్ అనేది ఇలాగ ఇచ్చాడు మనకి. ఇది వచ్చేమో ఒకటి దీనికి ఇలా ఛార్జ్ చేసుకోవాలి. ఇదేమో మనకి ఎప్పుడు కూడా ఒక సేఫ్ ప్లేస్లో పెట్టుకోవాలి. బండి అది ఛార్జర్ కూడా కాస్ట్ ఎక్కువ. ఛార్జర్ వచ్చి 15,000 పైన ఉంటుంది ఛార్జర్ ఇది. దీనికి ఇలా ఇస్తారు, ప్లగ్ ఇలా ఇచ్చాడు దీనికి. ఇది వచ్చి ఆటో కట్ ఆఫ్ అండి. మనం ఛార్జింగ్ పెట్టేసి ఒకవేళ పడుకుంటూ పోయినా సరే ఫుల్ ఛార్జ్ అయిన తర్వాత బండి ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయిపోద్ది. మనం ఛార్జింగ్ పెట్టేసాం ఫుల్ ఛార్జ్ అయిపోయింది ఏమైనా ఇబ్బంది పడక్కల, ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయిపోద్ది. కట్ ఆఫ్ అవ్వడంతో పాటు మన మొబైల్కి నోటిఫికేషన్ వస్తాయి, ఈ బండి ఒక ఫుల్ ఛార్జ్ అయిపోయింది, ప్లగ్ రిమూవ్ చేసాను అని చెప్పి. మనం అలా చూసుకొని చేసుకోవచ్చు, లేదా ఆటో కట్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. తర్వాత మనకి ఈ ఛార్జర్ ఎక్కడైతే మనం ఇంట్లో వాడుతున్నామో లేదా ఎక్కడైనా వాడుతున్నామో ఉన్న ప్లేస్లో మట్టికి హై వోల్టేజ్ వచ్చినా లో వోల్టేజ్ వచ్చినా మట్టుకు ఛార్జర్ పనిచేయదండి. సో మీ ఇంటి దగ్గర మ్యాక్సిమం ఇది వర్క్ సేఫ్గా అవ్వాలంటే కనుక మీరు ఒక ఏసీకి వాడే స్టెప్లైజర్ లాంటితో అలాంటిది ఏదైనా వాడితే కనుక ఛార్జర్ అనేది ఎక్కువ కాలం వస్తుంది. మనకి ఛార్జర్కి వారంటీ ఇచ్చింది 1 year వారంటీ ఇచ్చాడు మనకి. దాని గురించి ఛార్జర్ పోయిందంటే 15,000 మనం ఖర్చు పెట్టుకోవాలి. అందుకని ఛార్జర్ మట్టుకు సేఫ్టీగా ఉంచుకోవాలి. మీకు ఆల్రెడీ ఇందాక నేను చెప్పడం మర్చిపోయండి, బ్యాటరీకి వచ్చి బ్యాటరీ లైఫ్ వచ్చి మన కంపెనీ ఇచ్చింది 8 సంవత్సరాలండి బ్యాటరీ లైఫ్ ఇచ్చింది, లేదా 80,000 కిలోమీటర్లు. లేదు కిలోమీటర్లు పెంచుకోవాలంటే కనుక దానికి ప్యాక్ ఉంటుందని అమౌంట్ కట్టి చేయించుకోవచ్చు. 1,00,000 కిలోమీటర్లు 1,50,000 కిలోమీటర్లు పెంచుకోవచ్చు డబ్బులు కట్టి. మ్యాక్సిమం మనకి బ్యాటరీ లైఫ్ ఇచ్చిన బట్టి అది వారంటీ 8 సంవత్సరాలే మనకి వచ్చింది. డబ్బులు కట్టి చేయించుకోవాలంటే కిలోమీటర్లు పెరుగుతుంది, అంటే ఇయర్స్ పెరగదు. తర్వాత వచ్చి మనకి ఇంకా దీనికి కాస్ట్ ఎంత పడింది ఇందాక లాస్ట్లో చెప్తాను కదండి. నేను కరెక్ట్గా కొని 3 నెలల కింద కొన్నాను ఇది బండి. నేను కొన్నప్పుడు షోరూమ్కి వెళ్ళి అడిగితేనేమో ఇంకా 1,00,000 పాత రేటు ఉంటుంది అనుకుని వెళ్ళాను. 1,48,000 అంత పాత రేటు ఉండింది. అదే రేటు ఉంటుందని షోరూమ్కి వెళ్ళిన తర్వాత అడిగితేనేమో మేనేజర్ని అడిగి చెప్తాను సరే బయటకు వచ్చిన తర్వాత బండి కాస్ట్ 1,68,000 చేసేయండి. అదేంటి 1,68,000 ఎందుకు పెరిగింది ఏంటని అడిగితేనేమో గవర్నమెంట్ మారింది కదా, రోడ్ ట్యాక్స్ చేసాడండి. మొన్నటిదాకా ఈవీ బళ్ళకి రోడ్ ట్యాక్స్ లేవు, రోడ్ ట్యాక్స్ 17,800 ఎంతో రోడ్ ట్యాక్స్ వేసాడు బండికి ఇది. అందుకే రోడ్ ట్యాక్స్ వల్ల బండికి కాస్ట్ పెరిగిపోయింది అన్న. సరే కదా ఇంకా రోడ్ ట్యాక్స్ అప్పుడు తీయడు కదా అని చెప్పేసి బండి మేము కొన్ని రోజులు ఆగిన తర్వాత కొన్నాం. ఆగి ఒక నెల కొన్న తర్వాత రోడ్ ట్యాక్స్ ఇంకా తీయలే, ఇప్పుడు అప్పుడే గవర్నమెంట్ మారదు కదా అని చెప్పి బండి ఇంకా 1,60,000 బండి బుక్ చేసి కొనేసాం. కొన్న తర్వాత మనకి కొన్న ఒక వారం 10 రోజులకి మళ్ళీ చంద్రబాబు మనకి రోడ్ ట్యాక్స్ తీసేశారండి. సో దానివల్ల నాకు ఈ గవర్నమెంట్ వల్ల నాకు లాస్ అయింది ఏంటంటే రోడ్ ట్యాక్స్ వల్ల నాకు లాస్ అయింది 18,000 ఇంచుమించు ఆల్మోస్ట్.
నెక్స్ట్ వచ్చి మనకి ఇప్పుడు రోడ్ ట్యాక్సీ ఈవీ బల్క్ లేవండి. ఇది మనకి బండి మనం బుక్ చేసుకోవాలంటే దగ్గరలో ఉన్న భీమవరం షోరూమ్ కానీ లేదా రాజమండ్రి షోరూమ్ కానీ వెళ్ళి మనం బుక్ చేసుకుంటే వారం 10 రోజుల్లో మనకి బండి డెలివరీ ఇస్తారు. లేదు అక్కడ దాకా వెళ్ళి మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మనం ఫ్లిప్కార్ట్ యాప్ ఉంది కదా, ఫ్లిప్కార్ట్ దాంట్లో షాపింగ్ యాప్లో కూడా మనకి బళ్ళు వాళ్ళ X1 Pro అందుబాటులో ఉంది. చెప్పాను కదా ఆల్రెడీ, ఫ్లిప్కార్ట్లో అయితే ఉన్నాయి, ట్రై చేసుకోవచ్చు. కానీ బండి కొనే ముందు ఒకసారి ఆలోచించుకుని కొనుక్కోండి. పెట్రోల్ బండి మీద పోలిస్తే ఎలక్ట్రికల్ చాలా మనకి మంచిది. పెట్రోల్ రేట్లు ఎంతో మీకు తెలుసు. కాకపోతే బండి కొన్ని ఇది లోకల్లో తిరగడానికి ఫ్యామిలీ బాగానే ఉంటుంది. వాళ్ళని కాదు, వేరే కంపెనీలో యాత్ర కూడా ఉన్నాయి కూడా. యాత్ర అయిన మైలేజ్ తక్కువ వస్తాయి, ఇది కొంచెం మైలేజ్ బాగుంది దాని మీద పోలిస్తే. మనకి కొనుక్కునే ముందు ఇంకొకసారి చెప్తాను ఏంటంటే సర్వీస్ అయితే ప్రజెంట్ వాలా లేదు. ఇది కొనుక్కునేటప్పుడు ఏంటంటే వాలా తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీకు ఇంకో పెట్రోల్ బండి ఉండాలి. ఇది ఎప్పుడు ఏం కంప్లైంట్ వస్తుందో తెలియదు. సో దానికి ఒక బండి ఉంటేనే ఎలక్ట్రికల్కి వెళ్ళండి. ఎలక్ట్రికల్ చాలా మంచిది మనకి కొనుక్కోవడం, మైలేజ్. ఇప్పుడు దాకా చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఏమనుకోకండి, ఇదే ఫస్ట్ వీడియో కాబట్టి ఇది అంతకుముందు ఆ వీడియోలో ఫేస్ చూపించలేదు. ఇది స్టార్టింగ్ కాబట్టి సరిగ్గా రాకపోతే ఎవరేమనుకోకండి. మీకు నచ్చితే మట్టుకి సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం ఫాలో చేయండి, అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.